హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇళ్ల గురించి, కొత్త ఇళ్ల గురించి అయితే కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టీడీపీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే అందించడం జరిగింది. సో ఇల్లు అనేది ఎవరైతే అప్లై చేసుకుంటారో, అలాగే ఇల్లు అనేది ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక వెంటనే ఒక వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియో అనేది కంపల్సరీగా లైక్ అయితే చేసేసేయండి. ఇక మనకు ఏపీ ప్రభుత్వం పాలన పరంగా చూసుకున్నట్టయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు అయితే వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అయితే అయ్యారు. సో పేదల ఇళ్ల పంపిణీ పైన ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశంపై ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఇళ్ల పంపిణీకి సంబంధించి మనకు ఫైనల్ డెసిషన్ అయితే, కార్యాచరణ అయితే కూడా ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. కాల పరిమితి పైన నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. సో అంటే ఈ యొక్క ఇల్లు అనేది ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి, ఎంత లోపల కంప్లీట్ చేయాలి, ఎన్ని కంప్లీట్ చేయాలని అయితే డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి. సో మరి రాష్ట్రంలో పేదల ఇల్లు నిర్మాణం పంపిణీపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే అన్ని జిల్లాల అధికారులతో సమావేశం అయితే నిర్వహించారు. రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్ళు అయితే కూడా పూర్తి చేయాలని అయితే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మంత్రి పార్థసారథి గారు అయితే చెప్పారు. రాష్ట్రంలో 8,04,705 ఇళ్ళు వివిధ దిశలో ఉండగా 5,76,670 ఇళ్ళు ప్రారంభానికి నోచుకోలేదని అయితే చెప్పారు మంత్రి పార్థసారథి గారు. సో కనుక రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్ళు పూర్తి చేయాలని అయితే తాము ప్రయత్నం అయితే చేస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటున్నట్టయితే కూడా తెలిపిందండి. సో మార్చి నెల నాటికి రాష్ట్రంలో 7 లక్షల ఇళ్ళు కట్టి పూర్తి చేయాలనేదే తమ లక్ష్యం అనేది వివరించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించారనే ఫిర్యాదులు అయితే ఉన్నాయన్నారు. సో వీటిపైన విచారణ చేసి అధికారికంగా వారిపై చర్యలు తీసుకుంటామని అయితే ప్రకటించారు. సో ఎక్కడైతే ఇసుక అనేది సమస్య ఉందో అక్కడ మనకు ప్రాధాన్యత చేర్పించి ఎటువంటి గందరగోళం లేకున్నట్లు తగిన ఏర్పాట్లు అయితే చేస్తామని అయితే చెప్పారు. సో రాష్ట్రంలో గృహ నిర్మాణంపై అధికారులు అయితే కూడా ఎప్పటికప్పుడు మనకు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని అయితే మంత్రి అయితే చెప్పుకొచ్చారు. సో రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చిన లాభదాయకంగా ఉన్న వారికి అయితే కూడా మనకు పూర్తి చేసిన తర్వాత వదిలేసే పరిస్థితి గుర్తించామని అయితే చెప్పారంటే గత ప్రభుత్వం అనేది పూర్తి చేయకుండా వదిలేసిందని అయితే చెప్తున్నారు. సో ఇటువంటి కంపెనీలు మనకు జూలై 31లోగా ఎన్క్వైరీ చేయాలని అయితే ఆదేశించినట్లు చెప్పారు. సో మంత్రి చెప్పేశారు ఈ యొక్క నిర్ణయం అనేది. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇల్లు కేటాయించారని, గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటున్నారని అయితే చెప్పారు. సో 3 నెలల్లో ఒకసారి అధికారులు అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో చేసిన పనులు సమీక్షంగా నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పారండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా ఇప్పుడైతే అప్లై చేసుకోండి. సో మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు మార్చిలోపు అంటే 2025 మార్చిలోపు దాదాపుగా 1,50,000 వరకు అయితే కూడా ఇల్లు అనేది అయితే నిర్మించాలని అయితే ప్రయత్నం అయితే చేస్తుందండి. సో ఇందుకు గాను మనకు ఎవరైతే మోసాలు అనేది జరిగాయి అంటే లాస్ట్ ప్రభుత్వం అనేది అయితే మోసాలు జరిగాయి కదండి. సో అటువంటి వారందరూ కాకున్నట్టుగా వేరే వారికి అంటే పేదవారు ఎవరైతే ఉంటారో వారికి ఫ్రీ హౌసెస్ అనేది అయితే ఇస్తామని అయితే కూడా చెప్తున్నారు. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకున్నట్టయితే టీడీపీ హయాంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారండి. వెరిఫికేషన్ చేసి అంటే ముందుగా రేషన్ కార్డు అనేది ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి రేషన్ కార్డు అనేది ఇచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే రెడీగా చేస్తారండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్.